ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 20/12/69 20/12/69. प्लेन याद से प्लान्स की सफलता. ప్లెయిన్గా ఉండే స్మృతి ద్వారా ప్లాన్స్ యొక్క సఫలత. आज बाप दादा क्या देख रहे हैं? ఈరోజు బాప్ దాదా ఏం చూస్తున్నారు? क्या देखने और करने आए हैं? ఏం చూడటం కోసం మరియు ఏం చేయటం కోసం వచ్చారు బాప్ దాదా? आज बाप दादा अपने अति स्नेही बच्चों से एक वायदा कराने लिए आए हैं. ఈరోజు బాప్ దాదా తన యొక్క అతి స్నేహి పిల్లలతో ఒక వాగ్దానం చేయించడం కోసం వచ్చారు. వాయిదా करने में तो ये आत्माएं आदि से प्रवीण है. వాగ్దానం చేయటంలో అయితే ఈ ఆత్మలు ఆది నుండి ప్రవీణులయ్యి ఉన్నారు కదా అని చెప్తున్నారు బాబా. జేసి షురిమే వాయిదే కర్నేమి కిందకు దించడానికి అవుతుందా కొంచెం? जैसे शुरू में वायदा करने में कोई देरी नहीं की, कुछ सोचा नहीं, इस रीति से अब भी बाप दादा वायदा लेने लिए आए. ఏ విధంగా ప్రారంభంలో ఆదిలో వాగ్దానం చేయటంలో ఏమీ ఆలస్యం చేయలేదు పిల్లలు. ఏమీ ఆలోచించకుండానే వాగ్దానాలు చేశారు బాబా ఎదురుగా. అదే రీతిలో ఎప్పుడు కూడా బాప్ దాదా పిల్లల నుండి వాగ్దానం తీసుకోవటం కోసం వచ్చారు. ये तो सारे ड्रामा में अनेक आत्माओं के बीच तुम आत्माएं ही हिम्मतवान प्रसिद्ध हुई हो, जो हिम्मत रख बाप दादा के समीप रहे और स्नेह भी लिया, मदद ले भी और की भी. డ్రామాలో అనేక ఆత్మల మధ్యలో మీరు ఆత్మలే సాహసవంతులుగా ప్రసిద్ధి చెందారు. ఎందుకంటే సాహసం ఉంచుకొని బాప్ దాదాకు సమీపంగా ఉన్నారు మీరు. మరియు స్నేహం కూడా తీసుకున్నారు బాప్ దాదా నుండి, సహయోగం కూడా తీసుకున్నారు, మరియు సహయోగం చేశారు కూడా బాప్ దాదాకు. तो उसी संस्कारों को फिर से टेस्ट करने आए हैं. ఆ సంస్కారాలు పిల్లలు ఎంతవరకు ఉన్నాయి అది మళ్ళీ టెస్ట్ చేయడానికి బాబా వచ్చారు. ఎవరెడీతో సభ్యహేనా? అందరూ ఎవరెడీగా అయితే ఉన్నారు కదా. वायदा यही है कि अभी से सभी एकता, स्वच्छता, महीनता, मधुरता और मनवानी कर्म में महानता, ये 5 बातें एक एक के हर कदम से नज़र आवे. వాగ్దానం అయితే ఇదే అడుగుతున్నారు బాబా అందరి నుండి. ఏంటంటే ఎప్పటి నుండి అందరూ ఐక్యత, స్వచ్ఛత, సూక్ష్మత, మహీనత అంటే లోతులో ఉండడం, సూక్ష్మలోకి ఉండడం, అలాగే మధురత మరియు మనసా వాచా కర్మలో మహానత. ఐక్యత, స్వచ్ఛత, సూక్ష్మత, మధురత, మహానత. ఈ 5 విషయాలు ఒక్కొక్కరి యొక్క ప్రతి అడుగులో కనిపించాలి. ఈ వాగ్దానం ఆశిస్తున్నారు బాబా. सुनयतना भट्टी के बाद सर्विस स्थानों पर निकले वो दिन याद है ना? వినిపించారు కదా. భట్టి అయిన తర్వాత సర్వీస్ కోసం సర్వీస్ స్థానాల్లోకి బయటకు వెళ్ళారు దాదీలు. 14 సంవత్సరాలు బట్టి పూర్తి చేసి 1952 में 14 साल पूरा हुआ. बाहर सर्विस के लिए गए सभी दादियाँ. तब तक बाबा के पास ही रहे 14 साल भट्टी में. वो दिन याद है ना?
14 సంవత్సరాలు బాబా దగ్గర బట్టీలో ఉన్న తర్వాత సేవార్థం బయటకు వెళ్ళారు దాదీలు. ఆ రోజులు గుర్తున్నాయి కదా అంటున్నారు బాబా. లోగ్ సభీ క్యా कहते थे, सभी के मुख से यही निकलता था कि ये एक ही सांचे से निकली हुई है, सभी की बात एक ही है, सभी के रहन सहन, सभी के आकर्षण जहाँ देखो वही नजर आता है. वो किसका प्रभाव पड़ता था? దాతీలు బయటకు వెళ్ళాక చూసే వాళ్ళందరి నోటి నుండి ఇదే వచ్చేది. వీళ్ళందరూ ఒకే డిజైన్లో తయారైన వాళ్ళు, ఒకే విధముగా అన్ని విషయాలు వీళ్ళవి ఒకటే. మాటలు, నివసించే విధానము, అందరిలో ఉండే ఆకర్షణ ఎక్కడ చూసినా ఒకే రకంగా కనిపిస్తుంది అని అనేవారు. ఇది ఎవరి ప్రభావంలా కనిపించింది దాదిల్లో? ఆ వ్యక్తి పాలనక ప్రభావం. बाबा इच्छे अव्यक्त पालने का प्रभाव मध्य व्यक्त में होते हुए भी सभी को अव्यक्त फरसे नजर आते थे. వ్యక్తంలో ఉంటూ కూడా దాదీలు అందరికీ అవ్యక్త ఫరిస్తల్లా కనిపించేవారు. साधारण रूप में आकर्षण मूर्त और अलौकिक व्यक्ति देखने में आते थे. సాధారణ రూపంలో ఆకర్షణమూర్తులుగా మరియు అలౌకిక వ్యక్తులుగా కనిపించేవారు. బయటకు సేవార్థం ఎప్పుడు అక్కలు వెళ్ళారో చూసే వాళ్ళకి అలా అనిపించేది ప్రపంచంలో వాళ్ళకి. अब फिर से वो जैसे 16 वर्ष की भट्टी, ये फिर 16 दिन की भट्टी. అది 16 సంవత్సరాల బట్టి ప్రారంభంలో, ఇప్పుడు ఇది 16 రోజుల బట్టి అని చెప్తున్నారు బాబా. लेकिन अब से हर एक को ये मालूम पड़ना चाहिए कि ये बदल कर आई है दुनिया को बदलने के लिए. కానీ ఇప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఇది మిమ్మల్ని చూసే వాళ్ళకి తెలియాలి. బట్టిలో వీళ్ళు మారి వచ్చారు ప్రపంచాన్ని మార్చటం కోసం అని అనిపించాను. सारे देवी परिवार की इस ग्रुप पर विशेष आंक है, तो विशेष आत्माओं को अपनी विशेषता दिखानी है. कौन सी विशेषता? మొత్తం దైవీ పరివారానికి ఈ గ్రూప్ పైన విశేషమైన దృష్టి ఉంది. విశేష ఆత్మలు మీరు మీలో ఉన్న విశేషత చూపించాలి. ఎటువంటి విశేషత అది? ఓ బాతేతో 5 ఉన్నాయి. ఏంటి ఆ విశేషత చూపించాలి? 5 విషయాలు వినిపించారు బాబా. जब ये 5 बातें हर संकल्प, हर बोल, हर कर्म में याद रखेंगे तभी विशेष आत्माएं सभी को नजर आएंगे. ఆ 5 విషయాలు మీ ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో గుర్తుంచుకొని నడిచినప్పుడు మీరు విశేష ఆత్మలలో అందరికీ కనిపిస్తారు. మీరు ఐక్యత, స్వచ్ఛత, సూక్ష్మ స్థితి, మధురత, మహానత, ప్రతి సంకల్ప, మాట, కర్మలు ఇవి గుర్తుంచుకొని మీరు ప్రాక్టికల్లో అనుభవం చేస్తూ నడిస్తే విశేష ఆత్మలుగానే అందరికీ కనిపిస్తారు మీరు అని చెప్తున్నారు బాబా. జబ్ అప్ని మీ విశేషత లాయింగి తబ్ బాప్ को भी ప్రత్యక్ష कर सकेंगे. ఇప్పుడు మీలో విశేషత మీరు తీసుకొచ్చి చూపిస్తారు, అప్పుడే బాబాను కూడా ప్రత్యక్షం చేయగలరు అని చెప్తున్నారు బాబా. अपने संपूर्ण संस्कारों से ही बाप को प्रत्यक्ष कर सकते हैं. తమ యొక్క సంపూర్ణ సంస్కారాల ద్వారానే బాబాను ప్రత్యక్షం చేయగలరు. सिर्फ सर्विस के प्लान्स से नहीं, लेकिन अपने संपूर्ण संस्कारों से, अपनी संपूर्ण शक्ति से बाप को प्रत्यक्ष कर सकते हो. కేవలం సేవ అది చేయాలి, ఇది చేయాలి ప్లాన్లు చేయడం వల్ల కాదు, కానీ తమ యొక్క సంపూర్ణ సంస్కారాల వలన, తమ యొక్క సంపూర్ణ శక్తి ద్వారా బాబాను ప్రత్యక్షం చేయగలరు. भले प्लान्स तो बनाने पड़ते, लेकिन प्लान्स भी सफलता में तब आएंगे जब प्लान के साथ अपनी लगन पूरी हो, प्लान याद हो. भले సేవ యొక్క ప్లాన్లు కూడా తయారు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, కానీ ఆ ప్లాన్లలో కూడా ఎప్పుడు సఫలత వస్తుందంటే ఎప్పుడైతే ప్లాన్తో పాటు మీ తపన బాబా మీద పూర్తిగా ఉంటుందో. అంటే బాబా యొక్క మీ స్మృతి ప్లెయిన్గా ఉండాలి, బాబాతో లింక్ ప్లెయిన్గా ఉండాలి.
అప్పుడే మీరు వేసే ప్లాన్స్ సఫలత దొరుకుతుంది వాటిలో. कोई भी मिक्सरिटी ना हो, ఎలాంటి మిక్సరిటీ ఉండకూడదు. బాబా స్మృతి చేయటంలో లైన్ అంత క్లియర్గా ప్లెయిన్గా ఉండాలి మైండ్, మిక్సరిటీ ఉండకూడదు. ప్లెయిన్ యాద్ से ही सफल हो सकते हैं. మీ స్మృతి ప్లెయిన్గా ఉంటేనే సఫలత పొందగలరు. ప్లాన్ के पहले चेकिंग करो, प्लेन याद में है. ప్లాన్ వేసే ముందు చెక్కింగ్ చేసుకోండి. బాబా స్మృతి విషయంలో ప్లెయిన్ స్మృతి ఉంటుందా మాది అని. షురు కా వాయిదా క్యా హై, ఓ గీత్ యాద్ హైనా. ప్రారంభంలో మీరు చేసిన వాగ్దానం ఏంటి గుర్తుందా? ఉస్కో ఫిర్ సే సాకార్ రూప్ మే లానా హై, అర్థాత్ బుద్ధి కి लगन एक तुमसे है, वो साक्षात्कार साकार रूप में सभी को होना चाहिए आपके द्वारा. బాబా చెప్తున్నారు ఆదిలో పాట, ఒక నీతోనే మా తపన ఏర్పడిపోయింది అని వాగ్దానం పాట పాడేవారు కదా. అది మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, సాకారంగా ప్రాక్టికల్గా తీసుకునండి. అంటే మీ బుద్ధి యొక్క తపన ఒక్క నీతోనే ఉంది బాబా అనేది. ఆ సాక్షాత్కారము సాకార రూపంలో మీ ద్వారా అందరికీ జరగాలి. ఏం జరగాలి? మీ బుద్ధి యొక్క లగ్నము ప్రీతి యొక్క బాబాతోనే ఉంది అనేది ఇతరులకు కనిపించాలి. और उनको आपके द्वारा साक्षात्कार हो. ये क्या साक्षात्कार हो? बुद्धि की लगन इनका एक बाबा से ही लगी हुई है. अब समझा क्या करने आई हो और क्या देखने आई हो. ఇప్పుడు అర్థమైంది ఏం చేయటానికి వచ్చారు, ఏం చూడటానికి వచ్చారు. भांति भांति की बातें बाबा को अच्छी लगती हैं. ये रूरियान है, इसमें कोई फेल होते हैं. బాబా చెప్తున్నారు మాటి మాటికి తలుచుకునే విషయాలు బాబాకు ఇష్టమవుతుంది. ఇది ఆత్మిక సంభాషణ అయింది బాబాతో మనది. బాబా చెప్తున్నారు దీనిలో ఎవరైనా ఫెయిల్ అవుతున్నారా మీరు? అభి తో తుమ్ సభీ కో ఫెయిల్ కర్నే వాలే బన్ గయే హో, ఫెయిల్ హోతే నహీ. ఇప్పుడు మీరు అందరినీ ఫెయిల్ చేసేవాళ్ళు అయ్యారు, మీరైతే ఫెయిల్ అవ్వరు కదా. అప్నీ కో ఫెయిల్ హోనే నహీ దేతే, ఏ భీ ఠీక్ హై. మిమ్మల్ని మీరు ఫెయిల్ కానివ్వరు కదా, ఇది కూడా మంచిదే. लेकिन फील करते हो अपनी बात में विजयी बनने का आर्ट सीखना तो बच्चों से सीख सकते हैं. కానీ ఫీల్ అవుతూ ఉన్నారు, అనుభూతి చెందుతూ ఉన్నారు, ఫెయిల్ అవ్వటం లేదు. బాబా చెప్తున్నారు మీ విషయంలో విజయిగా తయారయ్యే ఆర్ట్ మీరు నేర్చుకోవాలి అంటే పిల్లల నుండి నేర్చుకోవచ్చు. ये सिर्फ थोड़ा सा फर्क मिट जाए तो ये सारी आत्माएं आप सभी के ऊपर मिट जाए. బాబా చెప్తున్నారు ఈ చిన్న తేడా మీలో తొలగిపోతే మీ ఆత్మలపైన అందరూ కూడా బలి అవుతారు అన్నారు బాబా. जैसे आप सभी बाप दादा के ऊपर मिट गए, वैसे ही आपके भक्त आप शक्तियों के ऊपर मिट जाए. लेकिन सिर्फ ये बातें मिट जाए. कौन से? जो फील होता है ये बात मिट जाए. फीलिंग में आना. బాబా చెప్తున్నారు ఎలాగైతే బాప్ దాదా పైన మీరు మరణించి తొలగిపోతాం, మేము బలి అయిపోతాము అనేలాగా బలి అయిపోయారు, అలా మీ మీద భక్త ఆత్మలందరూ శక్తులు, దేవీలు దేవతలు శక్తులు కాబోయే మీ మీద అందరూ బలి అయిపోవాలి. మర మీటింగ్ ఎసా బలిహార్ జానా. కానీ ఎప్పుడవుతారు? మీలో ముందు ఈ విషయాలు తొలగిపోవాలి. ఏ విషయాలు? ఫీలింగ్లో రావడం, మూడప్లో రావడం, ఫీల్ అవ్వడం, ఇది తొలగిపోవాలి. सभी से समझदार तो निकले जो फौरन ही सौदा कर लिया. सारे सृष्टि की आत्माओं के आगे हिम्मतवान भी है, समझदार भी है. बाबा से सौदा कर लिया. మొత్తం సృష్టిలో ఉన్న ఆత్మలందరిలోకి మీరు సాహసవంతులు, ధైర్యవంతులు కూడా, తెలివైన వారు కూడా. ఎందుకంటే బాబాతో వెంటనే వ్యాపారం బేరం కుదుర్చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. బాబాని పట్టుకున్నారు కదా, తెలివైన వారు అయ్యారు. इसलिए बाप दादा कहते सभी से समझदार बच्चों का ये संगठन है. అందుకే బాప్ దాదా ఏమంటున్నారు, అందరికన్నా తెలివైన పిల్లల యొక్క సంఘటన ఇది చూస్తున్నాను అని చెప్తున్నారు బాబా. हिम्मतवान भी है और भले कितना भी हिम्मत रखे, लेकिन ये हिम्मत तुरंत दान महापुण्य की जो रखे, ऐसी हिम्मत अभी कोई रख नहीं सकता.
सकता. సాహసవంతులు కూడా అందరూ మీరు. భలే ఎంత సాహసం ఉంచుకున్నా కానీ ఈ సాహసం వెంటనే దానం చేస్తే మహాపుణ్యం అని ఏదైతే అంటారో అలాంటి సాహసం ఇప్పుడు ఎవరు ఇంకా కలిగి లేరు అని చెప్తున్నారు బాబా. సాహసవంతులు అయ్యారు కానీ తురంత్ దాన్ మహాపుణ్య అని ఈ పాయింట్కి వస్తే అంత సాహసం ఇంకా పిల్లల్లో రాలేదని చెప్తున్నారు బాబా. వెంటనే దానం చేసి అంటే అనుకున్నది వెంటనే చేసి మహాపుణ్యం పొందుతాము అని. దానం అంటే కేవలం చేత్తో దానం ఇచ్చేదే కాదు, కానీ ఏదైతే అనుకుంటామో అది వెంటనే అమల్లో తీసుకురావటం. तुरंत अमल में लाना. ऐसी हिम्मत अभी कोई रख नहीं सकता. नदियों में तो भले सभी नहाते, लेकिन आप लोगों ने सागर में नहाया. నదులలో అందరూ స్నానాలు చేస్తారు కానీ మీరు సాగరంలో స్నానం కోసం వచ్చారు. సాగర్ కోని బాబా ज्ञान सागर. सागर और नदियों में नहाना फर्क तो पड़ता है ना. इसमें तो पास हो ही गई. अभी बाकी एक बात रह गई पास होने की. उस एक बात में ऊपर ही मार्क्स हैं. బాబా చెప్తున్నారు సాగర మరి నదులలో స్నానం చేయటానికి తేడా ఉంటుంది కదా. मधुबन में जाना माना सागर में नहाना. सेंटर में रोज़ मुरली सुनते नदी में नहाना. ఇక్కడ నదిలోని అక్కడ మధుబన్ వెళ్తే సాగరం. బాబా చెప్తున్నారు అందరు దీనిలో పాస్ అయిపోయారు సాగరంతో కలవడంలోని. ఒక విషయం ఇంకా పాస్ అవ్వాల్సి ఉంది. ఆ ఒక విషయంలో పైనే మార్కులు ఉన్నాయి ఇంకా మీవి అని చెప్తున్నారు బాబా. कोई भी डायरेक्शन कभी भी किसी रूप से कहाँ के लिए भी निकले और कितने समय में भी निकल सकता. एक सेकंड में तैयार होने का डायरेक्शन भी निकल सकता है. तो ऐसे वेरेडी सभी बने हैं. ఏదైనా డైరెక్షన్ ఎప్పుడు ఏ రూపంలోనైనా బాబా నుండి రావచ్చు. ఎక్కడి కోసమైనా రావచ్చు, ఎంత సమయంలోనైనా రావచ్చు డైరెక్షన్. ఒక సెకండ్లో తయారైపోండి అనే డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు బాబా. ఎవరు రెడీనా అందరూ बने. जैसे अशुद्ध प्रवृत्ति को छोड़ने के लिए कोई बात सोची क्या. जेवर कपड़े बाल बच्चे आदि कुछ भी नहीं देखा ना. तो ये जैसे पवित्र प्रवृत्ति इसमें फिर ये बातें देखने की क्या आवश्यकता है ఎవరెడీ बनने में. ఎలాగైతే అశుద్ధ ప్రవృత్తిని వదలడానికి ఏమైనా ఆలోచించారా ఏంటి అని చెప్తున్నారు బాబా. నగలని బట్టలని పిల్లలని వ్యవహారం అని చూడలేదు కదా, బలి అయిపోయారు కొంతమంది. అలాగే పవిత్ర ప్రవృత్తిలో ఏవైతే విషయాలు ఉన్నాయో వీటిని చూసే అవసరం ఏంటి, ఏది ఆలోచించకుండా మీరు వాగ్దానం చేసుకొని అమల్లోకి పెట్టాలి అంటున్నారు బాబా. ఎవరెడీ అంటే कुछ भी सोचना नहीं. आगे सिर्फ स्नेह में थे, स्नेह से ये सभी किया. ज्ञान से नहीं, सिर्फ स्नेह से ऐसे वेरेडी बनाया. ఆదిలో స్నేహం బాగా ఉండేది బాబా పైన, జ్ఞానం అంత అవగాహన లేదు. కానీ బాబా మీద ఉన్న స్నేహంతో అలా ఎవరెడీగా ఆ స్నేహం అలా తయారు చేసింది. బలిహారం అవడంలో ఎవరెడీ అయిపోయారు. నగలని బట్టలని ఆస్తి అని డబ్బు అని ఏమి వాళ్ళు లెక్క చేయలేదు, అన్నింటినీ త్యాగం చేసి సమర్పణ అయిపోయారు. ఎవరెడీగా తయారు చేసింది బాబా యొక్క స్నేహం వాళ్ళని. ఆ స్నేహకి సాత్ శక్తి भी है. ఇప్పుడు రోజుల్లో స్నేహంతో పాటు శక్తి కూడా ఉంది కదా అని చెప్తున్నారు బాబా. स्नेह और शक्ति होते ही भी फिर इसमें ఎవరెడీ बनने में देरी क्यों. స్నేహము శక్తి కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉంది. ఈ రెండు ఉండి కూడా ఎవరెడీ అవడంలో लेट ఎందుకు చేస్తున్నారు మీరు. जैसे शुरू में ऐलान निकला कि सभी को इस घड़ी मैदान में आना, वैसे अब भी रिपीट जरूर होना है, लेकिन भिन्न भिन्न रूप में. ऐसा नहीं है कि बाप दादा भविष्य को जान करके आप सभी को ऐलान देवे और आप इस सर्विस के बंधन में भी अपने को बांधे हुए रखो. बंधन होते हुए भी बंधन में नहीं रहना है. బాబా చెప్తున్నారు ఎలాగైతే ఆదిలో బాబా అందరికీ అనౌన్స్ చేశారు అందరు ఈ క్షణంలో మైదానంలో రావాలి అని.
అందరినీ బాబా బయట పంపించారు సేవలో, బలి అయ్యారు అందరూ. మళ్ళీ ఇప్పుడు కూడా తప్పకుండా అది రిపీట్ అవుతుంది, కానీ భిన్న భిన్న రూపాల్లో ఉంటుంది బాబా ఇచ్చే డైరెక్షన్. బాప్ దాదా మన భవిష్యత్తుని తెలుసుకొని మనకి డైరెక్షన్ ఇస్తారు అని అనుకోకండి. అచానక్ ఏదైనా డైరెక్షన్ రావచ్చు. కాబట్టి మీరు ఈ సర్వీస్ యొక్క బంధనలో కూడా మిమ్మల్ని మీరు బంధించుకొని ఉంచుకోండి. బంధన ఉంటూ కూడా బంధనలో ఉండకుండా ఉండే ప్రాక్టీస్ చేయండి. कोई भी आत्मा के बंधन में आना ये निर्बंधन की निशानी नहीं है. ఏ ఆత్మ యొక్క బంధంలో మనం రావడము ఇది నిర్బంధన ఆత్మల యొక్క గుర్తు కాదు, బంధన ముక్తుల యొక్క గుర్తు కాదు. इसलिए सभी को एक बात पासवीत ऑनर्स की पास करनी, जो बातें आपके ध्यान में भी नहीं होगी, स्वप्न में भी नहीं होंगी, उन बातों का एलन निकलना है अचानक. और ऐसे पेपर में जो पास होंगे वही पासवीत ऑनर्स होंगे. బాబా చెప్తున్నారు, అందరి కోసం ఒక విషయము పాస్విత్ ఆనర్స్ అవడంలో పాస్ అయి చూపించాలి. ఏ విషయం అయితే మీ దృష్టిలో కూడా ఇప్పటి వరకు లేదు, స్వప్నంలో కూడా మీరు అనుకోలేదు, అలాంటి డైరెక్షన్ ఏదైనా బాబా నుండి రావచ్చు అచానక్, బాబా నుండి లేదా ప్రకృతి నుండి. ఆ పేపర్లో మీరు పాస్ అయితే అప్పుడు పాస్విత్ ఆనర్స్ అవుతారు. అచానక్ అకస్మాత్తుగా డైరెక్షన్, ఆ డైరెక్షన్కి మీరు సెకండ్లో రెడీ అయిపోతే పాస్విత్ ఆనర్స్ అవుతారు, उत्तम श्रेणिలో పాస్ అయ్యే వాళ్ళు అవుతారు. इसलिए पहले से ही सुना रहे हैं बाबा ऐसी परीक्षा आनी है. అందుకే ముందుగానే బాబా వినిపిస్తున్నారు పేపర్ అనేది ఇలా రాబోతుంది అని. पहले से ही इशारा मिल रहा है, इसको कहा जाता है మహీంతా में जानना. ముందుగానే బాబా మనకు సంజ్ఞ ఇస్తున్నారు, పరిస్థితి పేపర్ ఇటువంటిది రాబోతుంది, ఎవరు రెడీగా ఉండండి. ఇలా మనల్ని మనం తయారు చేసుకోవడం, సూక్ష్మ స్థితిలోకి వెళ్ళడము. జో మహీన్ బుద్ధి ఉంగి ఉనికి విశేషత క్యా హోగి, సూక్ష్మమైన బుద్ధి ఎవరికైతే ఉంటుందో, లోతైన బుద్ధి, వాళ్ళ విశేషత ఏముంటుంది? మహీన్ బుద్ధి వాళ్ళే कैसी भी परिस्थिति में अपने को మోల్డ్ कर सकेंगे. బుద్ధి సూక్ష్మతలో ఉండదు, అంటే ప్రతి విషయం లోతును అర్థం చేసుకొని నడుస్తారు వాళ్ళు. అలాంటి బుద్ధి ఉండేవాళ్ళు ఏ పరిస్థితిలోనైనా తమను తాము మోల్డ్ చేసేసుకొని మలుచుకొని నడుచుకుంటారు. ప్రతి పరిస్థితిని పాజిటివ్గా తీసుకొని ఆ పరిస్థితిలో తమను తాము మోల్డ్ చేసుకొని నడుచుకుంటారు వాళ్ళు. జైసి పరిస్థితి ఉస్మి అప్నేకు మోల్డ్ కర్ సకేంగే. ఎదురుగా ఉండే పరిస్థితి ఎటువంటిదో ఆ పరిస్థితికి అనుగుణంగా తమను తాము మోల్డ్ చేసుకొని నడుచుకుంటారు. మహీన్ బుద్ధి ऐसे काम करते हैं. सामना करने का उनमें साहस होगा. वो कभी घबराएंगे नहीं, लेकिन उसके गहराई में जाकर अपने को उसी रीति चलाएंगे. బాబా చెప్తున్నారు, పరిస్థితిని బట్టి వాళ్ళని వాళ్ళు మోల్డ్ చేసుకుని వెళ్ళిపోతారు. సూక్ష్మ బుద్ధి, లోతైన బుద్ధి ఉండేవాళ్ళు, వాళ్ళలో ఏదైనా పరిస్థితిని ఎదిరించే సాహసం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. వారు ఎప్పుడు కూడా భయపడరు. ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే దాన్ని డెప్త్ ఆలోచించి, దాని లోతు ఏంటి ఆలోచించి, దానికి అనుగుణంగా ఆ రీతిలో తమను తాము నడిపించుకుంటారు. తమ స్థితి అలా సెట్ చేసుకుంటారు, తమ స్వమానం. उस सिचुएशन में कैसे सोमान में रहना है, कैसे अपनी स्थिति को बनाना है, कैसे अपने योग को बढ़ाना है, कैसे अपनी वाणी पे नियंत्रण रखना है, कैसे अपने संकल्पों को नियंत्रण में रखना है. सिचुएशन के अनुसार उस रीति अपने को चलाएंगे. పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిలో నా స్వమానం ఎలా ఉండాలి, నా ధైర్యం ఎలా ఉండాలి, నా ఆలోచన విధానం ఎలా ఉండాలి, నా మాటలపైన కంట్రోల్ ఎలా ఉంచుకోవాలి, ఆ పరిస్థితి ఏంటి, దానికి అనుగుణంగా నా యోగ స్థితి ఎలా ఉండాలి, ఆ లోతులోకి వెళ్తారో ఆ రీతిలో తమను తాము నడిపించుకుంటారు. మహీన్ బుద్ధి, సూక్ష్మ బుద్ధి అంటే, లోతైన బుద్ధి అంటే. तो जब हल्के होंगे तभी मोल्ड हो सकेंगे. ఎప్పుడైతే మన ముందు లోపల నుండి తేలిక స్థితిని అనుభవం చేస్తాం, అప్పుడే మనల్ని మనం మోల్డ్ చేసుకోగలం. నరం और गरम दोनों ही होंगे तब मोल्ड होंगे. एक की भी कमी होगी तो मोल्ड नहीं हो सकेंगे. गरम मना गुस्सा नहीं,
नरम और गरम मन सॉफ्ट और गरम मन उमंग उत्साह हिम्मत. మెత్తగా ఉండాలి, వేడిగా ఉండాలి, అప్పుడే వంగుతుంది ఏదైనా వస్తువు, మోల్డ్ చేయగలం కదా. మెత్తగా అంటే మృదులంగా ఉండే స్వభావం ఉండాలి, మధురత మృదులత. వేడిగా అంటే కోపం ఆవేశం కాదు మనకి. వేడిగా అంటే ఉమంగం ఉత్సాహం, ఎప్పుడు మనం నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు మన ఆ గట్టితనంలోనే ఉండాలి, సాహసం ఉత్సాహం ఉల్లాసం, ఇవి గరం అంటారు. ఆ రెండు ఉంటేనే మనం మోల్డ్ అవ్వగలం. ఒకటి తక్కువైనా కూడా మోల్డ్ అవ్వలేరు అని చెప్తున్నారు బాబా. कोई भी चीज़ को गरम कर नरम किया जाता है, फिर मोल्ड किया जाता है. ఏదైనా వస్తువుని వేడి చేస్తారు, వేడి చేసి మెత్తపరిచి దాన్ని అప్పుడు మోల్డ్ చేస్తారు, వంచుతారు. యహ కౌన్ సి నర్మాయి और గర్మాయి హే, ఇక్కడ మెత్తదనం ఏంటి, వేడి ఏంటి, నర్మాయి హే నిర్మాణత. మెత్తదనం అంటే నిర్మాణత గుణం. మనం ఎలాంటి మాన్యత ఆశించని స్థితిలో, ఎవరు మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా మనం చేయవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. నిర్మాణత. గర్మాయి వేడి అంటే శక్తి రూపం. निर्माणता अर्थात स्नेह रूप, जिसमें हर आत्मा प्रति स्नेह होगा, वही निर्माणता में रह सकेंगे. నిర్మాణత అంటే స్నేహ రూపం. అది ప్రతి ఆత్మ మీద మనకి స్నేహము ఉత్పన్నమై ఉంటుంది, వాళ్ళే నిర్మాణ చిత్తులై ఉండగలరు. స్నేహ नहीं तो न रहम दिल बन सकेंगे न नम्र चित्त. స్నేహం లేకపోతే ఎవరిపైనైనా మనకు దయాహృదయులుగా కూడా కాలేము, నమ్రచిత్తులుగా కూడా నడవలేము మనం. इसलिए निर्माणता और फिर शक्ति रूपता, जितनी निर्माणता उतना ही फिर మాలిక్పన. కాబట్టి ఒకటి నిర్మాణత అంటే అందులో నమ్రత ఉంటుంది, స్నేహం ఉంటుంది ప్రతి ఒక్కరి పట్ల. దాంతోపాటు శక్తి రూపం అంటే ఎంత నిర్మాణత ఒకవైపు ఉందో నమ్రత మనలోని, అంతే అధికారి స్థితి ఉండడం. మాలిక్పన అంటున్నారు బాబా. అథారిటీ. బయటకు మన స్నేహంతో ఉండాలి, నమ్రచిత్తులుగా ఉండాలి, లోపల अंदर में वो अथॉरिटी रहनी चाहिए, మాస్టరీ హర్ బాత్ మే. బయటకు నిర్మాణంగా నమ్రతగా స్నేహంతో నడుచుకుంటా, లోపల ప్రతి విషయం ప్రతి సబ్జెక్ట్ పైన మాస్టరీ సంపాదించడం అంటారు కదా, అథారిటీ, మాలిక్పన, అది ఉండాలి అంటున్నారు బాబా. శక్తి రూపం అంటే అదే అర్థం. शक्ति रूप में है मालिकपना और नम्रता में सेवा गुण, सेवा भी और मालिकपना भी. శక్తి రూపము అంటే మాలికుడు అనే స్థితి, అంటే అథారిటీగా ఉండే స్థితి, మాస్టరీ సంపాదించి ఉండే స్థితి, అనుభవిగా ఉండే స్థితి మాలిక్పన అంటే. మరి నమ్రత ఎప్పుడైతే ఉంటుందో, నిర్మాణత అనే గుణం, దానిలో సేవ ఎక్కువ గుణం ఇమిడి ఉంటుంది. సేవ కూడా అవుతుంది, మాలిక స్థితి కూడా, రెండు ఉండేది. నిర్మాణత శక్తి రూపము రెండు అంటే. సేవాదారి भी हो और विश्व के मालिक बने का नशा भी हो. సేవాదారిగా కూడా ఉండాలి, విశ్వానికి మాలికులమనే నశ కూడా మీలో ఉండాలి. जब ये नरमाई और गरमाई दोनों रहेंगे तब हर बात में मोल्ड हो सकेंगे. ఎప్పుడైతే ఇటువంటి సాఫ్ట్నెస్, మెత్తదనం, నిర్మాణత, నమ్రత అనే గుణంతో, మరి ఎప్పుడైతే ఈ శక్తి రూపం, అనుభవిగా ఉండే శక్తి రూపం, ఈ రెండు విషయాలు ఉంటే అప్పుడే ప్రతి విషయంలో మనల్ని మనం మోల్డ్ చేసుకుని నడవగలము. हर एक को ये देखना है कि हमारी बुद्धि की तराजू गरम और नरम दोनों में एक समान रहती है. ప్రతి ఒక్కరు ఇది చూసుకోవాలి. మా బుద్ధి యొక్క కాట వేడిగా కూడా ఉందా, మెత్తదనం కూడా ఉందా, రెండింట్లో ఒకే సమానంగా ఉంటుందా? కాటాలో వేడి ఒకవైపు, గర్మాయి ఇంకోవైపు, నర్మాయి అంటే మెత్తదనము, ఒకవైపు నిర్మాణత, ఇంకోవైపు శక్తి రూపం, రెండు వేస్తే సమానంగా ఉన్నాయా తరాజు కాటాలోని, అది చెక్ చేసుకో. కహా అతి నిర్మాణత भी नुकसान करते. ఎందుకు బాబా చెప్తున్నారు, అక్కడక్కడ అతి నిర్మాణత, అతి నమ్రత ఉన్నా కూడా అది నష్టం కలిగిస్తుంది. और कहाँ अति मालिकपना भी नुकसान करता है. इसलिए दोनों की समानता चाहिए. అక్కడక్కడ అతి మాలికపన, అథారిటీ ఎక్కువ చలాయించడం బయటకు అందరిపైన, ఇది కూడా ఏం చేస్తుంది,
నష్టం కలిగిస్తుంది. అందుకే రెండింటిలో కూడా సమానత ఉండాలి వ్యవహారంలో. ఎక్కడ నిర్మాణత మనకు ఉండాలి, ఇక్కడ గట్టితనం మనం ఉంచుకుని నడవాలి. జితని సమానత होगी उतनी మహానత. ఈ రెండు కూడా ఈక్వల్గా మనలో ఉండేలాగా చూసుకుంటే అంత మహానత కూడా మనలో నిండుతుంది. अब समझा कि किस एक बात में पास विधान रहूँगी. అర్థమైందా? ఏ ఒక విషయంలో పాస్ విధాన రావాలి. ये फाइनल पेपर पहले अनाउंस कर रहे हैं हर समय निर्बंधन. ఇది ఫైనల్ పేపర్ బాబా ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ప్రతి సమయంలో నిర్బంధనగా, ప్రతి సమయంలో బంధన్ ముక్తులుగా ఉండే స్థితి ఉండాలి మీలో. సర్వీస్కి బంధన్ से भी నిర్బంధన్, సర్వీస్ యొక్క బంధన్ నుండి కూడా బంధన్ ముక్తులుగా ఉండాలి. ఇలా निकले और एवरेडी बन मैदार पर आ पहुँच. ये फाइनल पेपर है जो समय पर निकलेगा प्रैक्टिकल में. इस पेपर में अगर पास हो गए तो और कोई बड़ी बात नहीं. इस पेपर में पास होंगी अर्थात अव्यक्त स्थिति होगी. బాబా చెప్తున్నారు సర్వీస్ యొక్క బంధన్ నుండి కూడా బంధన్ ముక్తులుగా ఉండాలి. మీకు డైరెక్షన్ రాగానే ఎవరెడీ అయి మైదానంలో వచ్చేసారు అన్నట్లు ఉండాలి. ఫైనల్ పేపర్ ప్రాక్టికల్లో సమయానికి రాబోయేది ఉంది. దానిలో పాస్ అవ్వడం గొప్ప విషయం ఏం కాదు. ఫైనల్ పేపర్లో పాస్ అవ్వడం అంటే అర్థం ఏంటి? అవ్యక్త స్థితి తారైపోవడము ఫైనల్ పేపర్లో. शरीर की बांध से भी परे हुए तो बाकी क्या बड़ी बात है. इससे ही परखेंगे कि कहाँ तक अपने उस जीवन की नैया की रस्सियाँ छोड़ी हैं. पुराने जीवन की रस्सियाँ. శరీర భ్రాంతి నుండి కూడా మీరు అతీతం అయ్యే విషయము. శరీర భ్రాంతి నుండి అతీతమై అవ్యక్త స్థితి యొక్క అనుభవాలలోకి వెళ్ళగలిగితే మీకేం గొప్ప విషయం. లాస్ట్ పేపర్లో ఫైనల్ పేపర్లో పాస్ అవ్వడం. బాబా చెప్తున్నారు ఎంతెంత శరీర భ్రాంతి నుండి మీరు అతీతం కాగలుగుతారో దీంతోనే పరిశీలించుకోగలరు ఎంతవరకు మీ పాత జీవితం యొక్క నావ యొక్క తాళ్ళు వదిలేరు. लंगर उठाते हैं ना, तो ऐसा कहाँ तक वो पुराने जीवन की नैया की रस्सियाँ छोड़ी हैं. एक है सोने की जंजीर, दूसरी है लोहे की. लोहे की जंजीर तो छोड़ी, लेकिन अब सोने की भी महीन जंजीर है. ये फिर ऐसी है जो कोई को देखने में भी आ ना सके. सेवा है ना, अच्छी बात के लिए बंधन रखे ना, ये सोने की जंजीर है. బాబా చెప్తున్నారు బంగారు సంఖ్యల్లో ఒకటి బంగారు చైన్లు, ఇంకా లోహపు ఇనుప చైన్, ఇనుప సంఖ్యలు నావకు పట్టి ఉన్నవి. అంటే లంగరు లేపుతారు కదా అలా. పాత జీవితం యొక్క తాళ్ళు అంటే ఇనుప కట్ అయిపోయాయి, వదిలేస్తాం ఇనుప సంఖ్యలు. కానీ ఇప్పుడు బంగారు సంఖ్యలు, అవి సూక్ష్మంగా ఉండే సంఖ్యలు, తెలియని కూడా తెలీదు. ఎలాంటిదంటే చూడటానికి కూడా కనిపించదు, సంఖ్యలలో బంధింపబడి ఉన్నాం. సేవ కదా, మంచి విషయమే కదా ఈ బంధన అనేది అనుకుంటాం మనం. సేవ కారణంగా సంబంధం, కానీ అందులో కూడా ఆ తాళ్లలోకి వెళ్ళిపోకూడదు మనం. నేను, నాది, నా పేరు, నా ప్రఖ్యాతి, నేను ఏంటి, నాకు సంబంధించి ఆత్మలు వాళ్ళు, ఇదంతా ఏంటి సంఖ్యలు. सेवा में भी मैं, मेरा, मेरा मान शान, मैंने किया, ये सारे क्या है? सोने की जंजीरें. देखने में भी आ ना सके, पहचान ना सके ये जंजीर है करके. చూడటానికి కూడా మనం పోల్చలేము, ఇవి సంఖ్యలలో ఉన్నాము, ఇది కూడా ఒక బంధంలో ఉన్నాము అని. इसलिए जैसे कोई भी बंधन से मुक्त होते वैसे ही सहज रीति शरीर के बंधन से मुक्त हो सके. नहीं तो शरीर के बंधन से भी बड़ा मुश्किल मुक्त होंगे. ఏదైనా బంధం నుండి ఎలాగైతే మనల్ని మనం ముక్తులుగా చేసుకోవాలనుకుంటాం, అలాగే శరీర బంధం నుండి కూడా సహజంగా ముక్తులుగా చేసుకోగలగాలి. అంటే శరీరాన్ని వదిలేయడం అని కాదు, శరీరంలో ఉంటూ शरीर में रहते शरीर की भान से न्यारे रहना, शरीर के बंधन से न्यारा रहने की प्रैक्टिस करना. శరీరంలో ఉంటూ కూడా శరీర భ్రాంతి నుండి మనం
ఈ బంధం నుండి అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి. లేకపోతే శరీర బంధం నుండి కూడా చాలా కష్టంగా ముక్తులు కావాల్సి వస్తుంది. फाइनल पेपर है अंतमति सोगति, अंत में सहज रीति शरीर के बांध से मुक्त हो जाए, ये है पासवी दानर की निशानी. फाइनल पेपर इదే ఏంటది అంతమతి సోగతి. ఆఖరి సమయంలో ఇలా శరీరం నుండి బయటకు వస్తున్నారు మీరు ఏ మతితో ప్రాణం వదిలేటప్పుడు. ఆఖరి సమయంలో సహజ రీతిలో శరీర భ్రాంతి నుండి ముక్తులైపోవాలి. మనం శరీరం వదలాల్సిన టైం వచ్చింది, మనం శరీర భ్రాంతి నుండి ఈజీగా ముక్తులైపోయి వెళ్ళిపోయాం. ఇది పాస్వి దానర్ అయ్యే వాళ్ళ యొక్క గుర్తులు. అంతమతే సుగతి అలా ఉంటుంది వారిది. వేరే వేరే భ్రాంతుల్లో కష్టపడి శరీరాన్ని వదలరు వాళ్ళు. लेकिन वो तब हो सकेगी जब अपना चोला टाइट नहीं होगा. शरीर रूपी चोला अगर टाइटनेस होगी तो सहज मुक्त नहीं हो सकेंगे. इसलिए बाबा कहते हैं शरीर में रहते, इस जीवन में रहते हुए शरीर के छोले से मुक्त होने की, टाइटनेस से फ्री रहने की वो प्रैक्टिस करना है. కానీ ఎప్పుడు మీరు అలాగా అంత ఈజీగా శరీరం వదలగలరంటే వస్త్రంలో టైట్నెస్ ఉండకూడదు. ఈ శరీరంతో మీకు టైట్నెస్ ఉందనుకోండి, ఈ శరీరం అనే వస్త్రం టైట్గా పట్టుకొని ఉందనుకోండి, సహజంగా ముక్తులు అవ్వలేరు మీరు లాస్ట్లో శరీరం వదిలేటప్పుడు. టైట్నెస్ కార్తే కొయిసే లగావు. టైట్నెస్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఎవరితో ఏ వస్తువుతో మనకు ఉండే ఆకర్షణ, అటాచ్మెంట్లో పట్టుకొని ఉంటుంది, దాన్ని టైట్నెస్ అంటాను. इसलिए अब यही सिर्फ एक बात चेक करो, ऐसा लूज चोला हुआ है जो 1 सेकंड में इस चोले को छोड़ सके. కాబట్టి ఇదే ఇప్పుడు ఒక విషయం చెక్ చేసుకుంటూ మీలో మార్చుకుంటూ ఉండండి. వస్త్రాన్ని లూజ్గా చేసుకుంటున్నామా మేము? बार बार इस बंधन से न्यारे होने का कोशिश करना, शरीर के संबंध उन सारी बातों से न्यारे होने का कोशिश करना, इसको कहते లూజ్ బనానా. శరీర సంబంధాలు, శరీర భ్రాంతి, వీటి నుండి అతీతమయ్యే ప్రాక్టీస్ చేయడం మాటిమాటికి ఇది మన వస్త్రాన్ని లూజ్ చేసుకోవడం అనమాట. లూజ్ ఉంటే ఏమవుతుంది? సెకండ్లో వదిలి వెళ్ళగల. అలా ఉంటుందా మీ ప్రాక్టీస్? చూసుకోండి. అగర్ కహా భీ అట్కా హువా హోగా తో నికల్నే మే భీ అట్టక్ హోగి. ఒకవేళ ఎక్కడైనా అంటుకొని ఉంటే శరీరాన్ని మనం దీని నుండి బయట రావడానికి కూడా టైట్నెస్ ఉంటుంది. ఇసి కోహి ఎవరెడీ కహా జాత. ఆ టైట్నెస్ ఉండకూడదు శరీరం వదిలేటప్పుడు. ఎక్కడ లగావ్, ఆకర్షణ అనేది మనకి బంధన ఉండకూడదు. దీన్ని ఏమంటారు? ఎవరెడీగా కావడము. ऐसे एवरेडी वही होंगे जो हर बात में एवरेडी होंगे अभी जीवन में. అలాంటి ఎవరెడీ ఎవరు కాగలరంటే ఎవరైతే ప్రతి విషయంలో ఈ జీవితంలో ఎవరెడీగా ఉండి చూపిస్తారో వాళ్ళే లాస్ట్ టైంలో ఎవరెడీ కాగలరు. ये सोचा क्या कि बच्चे क्या कहेंगे, बच्चों से भी गर्मी ले कैसे जावे, ये सोचा. प्रैक्टिकल में देखा ना, 1 सेकंड के बुलावे पर एवरेडी रे दिखाया बाबा ने, ब्रह्मा बाबा ने. ये सोचा क्या कि बच्चे क्या कहेंगे मैं अगर जाऊं तो, बच्चों से भी गर्मी ले कैसे जावे, ये सोचा ब्रह्मा बाबा. एलान निकला और एवरेडी. चोले से इजी होने से चोला छोड़ना भी इजी होता है. इसलिए ये कोशिश हर वक्त करनी चाहिए. బ్రహ్మా బాబాను ప్రాక్టికల్గా చూశారు కదా, 1 సెకండ్లో పిలుపు రాగానే వెరెడీ అయి చూపించారు, ఎగిరిపోయారు పక్షిలాగా బాబా. ఏమైనా ఆలోచించారా పిల్లలు ఏమంటారో నేను వెళ్ళిపోతే అని? పిల్లలతో ఒకసారి కలవాలి, కలవకుండా నేను ఎలా వెళ్తాను ఆలోచించారా? లేదు కదా. బాబా నుండి డైరెక్షన్ వచ్చారు, ఎవరెడీ ఎగిరిపోయారు బాబా, పంజరం నుండి పక్షి ఎగిరినట్లు బ్రహ్మా బాబా కదా. కాబట్టి వస్త్రం నుండి ఈజీగా మనం వెళ్ళడం రావడం ఇది ప్రాక్టీస్ ఉంటే ఆఖరిలో ఈ వస్త్రాన్ని వదలడం కూడా ఈజీ అయిపోతుంది. కాబట్టి ప్రతి సమయంలో ఇది ప్రయత్నం प्रैक्टिस చేస్తూ ఉండాలి మీరు అని చెప్తున్నారు బాబా. यही संगमी का गायन होगा कि कैसे रहते हुए भी न्यारे थे, तभी 1 सेकंड में न्यारे हो गए.
ఇదే సంగమయుగంలో గాయనం జరుగుతుంది. వాళ్ళు జీవించి ఉంటూ కూడా ఇలా అతీతంగా ఉండేవారు. బ్రహ్మబాబా కోసం చెప్పుకుంటాం కదా, బాబా అలా అతీతంగా ఉండి చూపించారు. అందుకే కదా ఒక సెకండ్లో అతీతం అయిపోయారు ఆఖరి సమయంలో శరీరం వదిలేటప్పుడు బాబా. बहुत समय से न्यारे नहीं वाले एक सेकंड में न्यारे हो जाएंगे. అంటే చాలా సమయం నుండి మనం పురుషార్థంలో అది అతీతమయ్యే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆఖరిలో ఈ శరీరం వదిలేటప్పుడు సెకండ్లో మనం అతీతం కాగలము. बहुत समय से न्यारापन नहीं होगा तो यही शरीर का प्यार पश्चाताप में लाएगा. చాలా సమయం నుండి శరీర భ్రాంతి నుండి అతీతమయ్యే ప్రాక్టీస్ లేకపోతే ఈ శరీరం పైన ఉండే ప్రేమ పశ్చాత్తాపం కలిగించేలా చేస్తుంది ఆ టైంలో, శరీరం వదిలే టైంలో. इसलिए इससे भी प्यारा नहीं बनना है. అందుకే ఈ శరీరం పైన కూడా మీరు అంత ప్రియముగా అటాచ్ అయిపోకండి అని చెప్తున్నారు బాబా. इससे जितना न्यारा होंगे उतना ही విశ్వ కా ప్యారా బనేంగే. ఎంత ఈ శరీర భ్రాంతి నుండి మీరు అతీతం అవుతూ ఉంటారో అంతే విశ్వానికి प्रियम अनिपिस्तर. इसलिए अब यही पुरुषार्थ करना है. ऐसा नहीं समझना है कि कोई भी आदि आदि का रूप देखने में आएगा तब जाएंगे उस समय अपने को ठीक कर देंगे. ऐसे कोई बात नहीं है. బాబా చెప్తున్నారు అందుకే ఇప్పటి నుండి ఇది పురుషార్థం చేయండి. ఏ పురుషార్థం? శరీరం నుండి, శరీర భ్రాంతి నుండి మాటి మాటికి డిటాచ్ అయ్యే ప్రాక్టీస్. ఇలా అనుకోకండి, ఏముందిలే ఏదైనా జబ్బు వస్తుంది కదా మనం ప్రాణం వదిలే ముందు, అప్పుడు మనకు తెలిసిపోతుంది కదా, అప్పుడు ప్రాక్టీస్ చేసేస్తాం, అప్పుడు సెట్ అయిపోతాం అనుకోకండి. అలా ఇప్పుడు అలాగ అనుకోకండి. ప్రతి ఒక్కరికి అలా వ్యాధి వచ్చి వెళ్తారని లేదు. पीछे ऐसे ऐसे अनोखी मृत्यु बच्चों की होनी है जो संतोष फादर करेंगे. सभी का एक जैसा नहीं होगा मृत्यु भी. ఆఖరిలో పిల్లల్ది ఎలాంటి అద్భుతమైన మృత్యు కొంతమందిది ఉంటుందంటే తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అన్నట్టు తయారై వెళ్ళేది కూడా ఉంటుంది అంటున్నారు బాబా. అందరిది ఒకేలా మృత్యు ఉండదు. బెడ్ మీద పడి వ్యాధి వచ్చి ఇంకా వెళ్ళాల్సింది ఎప్పటికైనా అని అర్థమయ్యి మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్తారనేవి అలాగా ఎక్స్పెక్ట్ చేయకండి. कई ऐसे बच्चे भी हैं जिन्हों का ड्रामा के अंदर इस मृत्यु के आने के पाठ का गायन संतोष फादर करेगा. కొంతమంది పిల్లల మృత్యు ఇలా కూడా డ్రామాలో ఇమిడి ఉంది. అద్భుతమైన పాత్ర తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలను చూపించి వెళ్తారు. ఏ भी वही कर सकेंगे जिनमें एक विशेष गुण होगा. ఇది కూడా ఎవరు చేయగలరు అలా అంటే ఎవరిలోనైతే ఒక విశేషమైన గుణం ఉంటుందో. ये पाठ भी बहुत थोड़ों का है. अंत तक भी बाप की प्रत्यक्षता करते जाएंगे. ये भी बहुत बड़ी सब्जेक्ट है. अंत घड़ी भी बाप का शो होता रहेगा. ఎవరిలోనైతే విశేషమైన గుణము అనేది ఉంటుందో, విశేష గుణాలు, వాళ్ళే అలాంటి మృత్యు బాబాను ప్రత్యక్షం చేస్తుంది. వాళ్ళ మృత్యు యొక్క పాత్ర కూడా అలాంటిది కొద్దిమందికే పాత్ర ఉంది. ఆఖరి వరకు కూడా బాబా ప్రత్యక్షత చేస్తూ ఉంటారు పిల్లలు. ఏ भी बहुत बड़ी सब्जेक्ट है. अंत घड़ी भी बाप का शो होता रहेगा. ఇది కూడా చాలా గొప్ప సబ్జెక్ట్. మన మృత్యు యొక్క విధానంతో కూడా బాబాను ప్రత్యక్షం చేయడం అనేది ఆఖరి క్షణం వరకు కూడా బాబా ప్రత్యక్షత జరుగుతూ ఉంటుంది. ऐसी आत्माएं जरूर कोई पावरफुल होंगी जिनका बहुत समय से अशरीरी रहने का अभ्यास होगा वो एक सेकंड में अशरीरी हो जाएंगे. ఎవరైతే పవర్ఫుల్ స్థితిని అనుభవం చేస్తూ ఉంటారో, చాలా సమయం నుండి అశరీరిగా ఉండే అభ్యాసం చేస్తూ ఉంటారో, వాళ్ళ లాస్ట్లో ఒక సెకండ్లో అశరీరి అయిపోతారు. బాబా నుండి పిలుపు రాగానే मानो अभी आप याद में बैठते हो, कैसे भी विघ्नों की अवस्था में बैठते हो, कैसे भी परिस्थितियाँ सामने होते हुए भी बैठते हो, लेकिन एक सेकंड में सोचा और अशरीरी हो जाए. योग में बैठते समय ये प्रैक्टिस हो. वैसे तो एक सेकंड में अशरीरी होना बहुत सहज है, लेकिन जिस समय कोई बात सामने हो, कोई सर्विस के बहुत झंझट सामने हो, परंतु प्रैक्टिस ऐसी होनी चाहिए जो एक सेकंड भी बहुत है, सोचना और करना साथ साथ चले. सोचने के बाद पुरुषार्थ न करना पड़े. బాబా చెప్తున్నారు ఆఖరి సమయం కోసం ఇప్పటి నుండి ప్రాక్టీస్ ఎలా ఉంచుకోవాలి అంటే మీరు
సపోజ్ మీరు బాబా స్మృతిలో కూర్చుందామని కూర్చున్నారు. రోజు మనకి టైం టేబుల్ ఉంటుంది కదా యోగానికి, సాయంత్రమో పొద్దున్నో కూర్చోవాలి అని. ఆ కూర్చునే టైం కూర్చోవాలి మీరు యోగంలో, మీ టైం మీకు అవుతుంది యోగంలో కూర్చోవలసిన టైం. కానీ మీరు అనేక రకాల విఘ్నాల యొక్క అలజడిలో ఉన్నారు. ఇంకా ఏదో పరిస్థితి మీ ఎదురుగా ఉంది, ఏదో పరిస్థితుల యొక్క ఆలోచన, ఏదో విఘ్నాలతో సతమతమవుతున్న ఆలోచనలతో మీరు కూర్చుంటారు యోగంలో. కానీ సెకండ్లో మీరు అనుకోగానే అశరీరే అయిపోవాలి. ఆ విఘ్నాలు, ఆ సమస్యలు మీ మైండ్లో తిరగకూడదు. समझा? कोई भी परिस्थितियाँ हैं, कोई भी विघ्नों में आप है, ऐसे सिचुएशन में याद में बैठना कोई हमारे लिए दिनचर्या बन गई, टाइम हुआ योग में बैठना है, लेकिन अनेक विघ्नों की प्रभाव है, अनेक परिस्थितियों की। फिर भी उस ऐसी अवस्था में भी आप बैठा, सेकंड में सोचा और आश्चर्य नहीं हो गए, डिटैच, बाबा के पास चले गए याद में। ये प्रैक्टिस करना है. ఒక సెకండ్లో ఆశ్చర్య అవ్వడం చాలా ఈజీ. కానీ ఏదైనా విషయం, సమస్య మన ఎదురుగా ఉన్నప్పుడు, ఏదైనా సర్వీస్ యొక్క చాలా జంజాటాలు, అలజడులు మన ఎదురుగా ఉన్నప్పుడు, అలాంటి టైంలో కూడా ఒక్క సెకండ్లో ఆలోచించగానే ఆ శరీర స్థితికి వెళ్ళగలగాలి. సెకండ్ కూడా ఎక్కువ, సెకండ్ కూడా పట్టకూడదు. నేను అనుకున్న టైంలోనే వెంటనే అనుభవం చేయడం కూడా తోడుగా స్టార్ట్ అయిపోవాలి. అది ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నాను బాబా. ఆలోచించాను, నేను శరీరం నుండి అతీతమయ్యాను, పరంధామానికి వెళ్తున్నాను, ఆలోచించాను, దాని తర్వాత పురుషార్థం చెయ్యాలి వెళ్ళడానికి, అది కూడా టైం పట్టకూడదు అంటున్నారు బాబా. सोचने के बाद पुरुषार्थ ना करना पड़े. सोचा मैं न्यारे हो रही हूँ दुनिया से, शरीर से, बाबा के पास परम धाम में पहुँच रही हूँ, संकल्प दिया और मैं पहुँचा कि नहीं, देखना, पहुँचना, पुरुषार्थ करना ना पड़े. सोचा और चले गए. यह अभ्यास याद में करना है. నేను ఆలోచిస్తున్నాను కామెంటరీ చెప్పుకుంటూ, కానీ వెళ్ళడానికి టైం పడుతుంది. తర్వాత మళ్ళీ నిజంగా నా మైండ్ వెళ్ళిందా లేదా చూసుకొని పంపించి, అది కూడా టైం. పురుషార్థం అనేది చేసే పని రాకూడదు. సెకండ్లో ఆలోచించగానే డిటాచ్ అయ్యే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు బాబా. అభి తో ఆప్ సోచతే హో తబ్ ఉస్ అవస్థా మే స్థిత్ హోతే హో, लेकिन ऐसा जो होगा उसका सोचना और स्थित होना साथ में होगा. सोच और स्थिति में फर्क नहीं होगा. सोचा और हुआ, ऐसे जो अभ्यासी होंगे वही सर्विस करने का पान का बीड़ा उठा सकेंगे. ఎంత డెప్త్ పాయింట్ చెప్తున్నారు బాబా చూడండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఆలోచిస్తున్నారు, నేను పరంధామానికి వెళ్తున్నాను, బాబా దగ్గరికి వెళ్తున్నారు, ఆలోచిస్తున్నారు, తర్వాత స్థితిలో అవుతూ ఉన్నారు. కానీ ఆలోచించటము వెంటనే అనుభవంలోకి వెళ్ళిపోవడం, ఇది తేడా ఉండకూడదు స్థితి తయారవడానికి. ఆలోచించిన సెకండ్లోనే ఆ స్థితిలో అయిపోయారు. ఇలాంటి అభ్యాసిగా ఎవరైతే తయారవుతారో వాళ్ళే సర్వీస్ చేసేటటువంటి కాంట్రాక్ట్, బాధ్యత అనేది ఎత్తుకోగలరు. తమ నెత్తిపైన సర్వీస్ యొక్క కాంట్రాక్ట్ని కంప్లీట్ చేయగలరు, మోయగలరు ఈ బరువుని అని చెప్తున్నారు బాబా. ఇటువంటి ప్రాక్టీస్ అంతా లోతైన ప్రాక్టీస్ యోగంలో, యోగం యొక్క అవస్థలో మనకు ఉండాలి. ऐसा कोई నిమిత్ హే లేకిన్ బహుత్ తోడే. కొంతమంది నిమిత్తులు అలా ఉన్నారు, కానీ చాలా తక్కువ మందిది ఉంది అలాంటి స్థితి అని చెప్తున్నారు బాబా. మెజారిటీ नहीं है, మైనారిటీ है. ఎక్కువ సంఖ్యలో లేరు. అనుకున్నాను వెంటనే ఆ స్థితిలోకి వెళ్ళిపోయినంత లోతైన స్థితి, అంత ఏకాగ్రత అనేది మెజారిటీ లేదు. నిమిత్తులలో కొంతమందిలో ఉంది కానీ మెజారిటీ లేదు, మైనారిటీలో ఉంది అని చెప్తున్నారు బాబా. ఆ స్టేజ్ ఉన్హోంకే ఊపర్ యహా హీ ఫూల్ బర్సాయింగే. ఎవరిది అలాంటి స్థితి తయారవుతుందో వాళ్ళకి ఇక్కడే పూల వర్షం కురుస్తుంది. సతీగల వెళ్ళే కాదు, ఇక్కడే.
ऐसे जो पांचवी दानर होंगे उन्हीं के ऊपर जो द्वापर के भक्त थे वो अंत में साकार रूप में फूलों की वर्षा करेंगे. ఇలాంటి పాస్వి దానరు ఎవరైతే చూపిస్తారో వాళ్ళపైన ద్వాపర యుగంలో కూడా భక్తులు ఏం చేస్తారు, ద్వాపర యుగం నుండి ఈ అంతిమ జన్మ వరకు సాకార రూపంలో మీ విగ్రహాల పైన పూల వర్షం కురిపిస్తారు. जो अंत तक संतोष फादर करके ही जाएंगे. ఎవరు ఇలాంటి అభ్యాసిగా ఉండేవాళ్ళు తండ్రిని ప్రత్యక్షం చేసే సేవ బాధ్యత తీసుకుని తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలై వెళ్తారు కదా, వాళ్ళపైన ఈ వర్షం కురుస్తుంది. ऐसा सर्विसिबल मृत्यु होता है. बाबा को प्रत्यक्ष करने जैसे मृत्यु होता है उनका. ఎవరైతే ఇలాంటి డిటాచ్ అయ్యే ప్రాక్టీస్ అంతలా చేస్తారో యోగం యొక్క అవస్థ అనుకున్న వెంటనే బాబా దగ్గర చేరిపోయే ప్రాక్టీస్ ఉంటుంది కదా సెకండ్లో, అలాంటి వాళ్ళ మృత్యు కూడా సేవ చేసే మృత్యు ఉంటుంది, బాబాను ప్రత్యక్షం చేసేది. ఇస్ మృత్యు से भी सर्विस होती. వాళ్ళ యొక్క మృత్యు ద్వారా కూడా సర్వీస్ జరుగుతుంది. सर्विस के प्रति बच्चे ही निमित्त हैं ना कि माँ बाप, वो तो गुप्त रूप में है. సర్వీస్ చేయడానికి పిల్లలే నిమిత్తమై ఉన్నారు, మమ్మా బాబా కాదు, వాళ్ళు గుప్త రూపంలో ఉన్నారు. ఇప్పుడు సర్వీస్ మీ మాత పిత బ్యాక్ బోన్ और बच्चे सामने. సర్వీస్లో మమ్మా బాబా ఇప్పుడు బ్యాక్ బోన్ అయిపోయారు. 69లో బ్రహ్మా బాబా వ్యక్తమయ్యాక అతను బ్యాక్ బోన్ అయి కూర్చున్నారు, పిల్లల్ని ఎదురుగా ఉంచారు సర్వీస్లో. इस सर्विस के पार्ट में माता पिता का पार्ट नहीं, इसमें बच्चे ही बाप का शो करेंगे. కాబట్టి ఈ సర్వీస్ యొక్క పాత్రలో మమ్మా బాబా పాత్ర ఇప్పుడు లేదు, వాళ్ళ శరీరం వదిలి బ్యాక్ బోన్ వెనుక ఉన్నారు, మన వెనుక పిల్లలే బాబాను ప్రత్యక్షం చేసే సేవలో ఉన్నారు. ये भी सर्विस का अंत में मेडल प्राप्त होता है. ऐसा मेडल ड्रामा में कोई कोई बच्चों को मिलना है. अभी हर एक अपने आप से जज करे कि हम ऐसा मेडल प्राप्त करने के लिए निमित्त बन सकते हैं. బాబా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా సర్వీస్ యొక్క ఆఖరు మెడల్ దొరుకుతుంది. సంతోష్ ఫాదర్ అని తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అయ్యారు. ఇలాంటి మెడల్ డ్రామాలో కొంతమంది పిల్లలకి దొరుకుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీలో మీరు పరిశీలించుకోండి, మేము ఇలాంటి మెడల్ పొంది వెళ్ళడానికి నిమిత్తం కాగలమా? ऐसे नहीं सिर्फ पुरानी बहन नहीं बन सकेगी, कोई भी बन सकते हैं. नए नए रतन भी हैं जो कमाल करके दिखाएंगे. పాత కాలం నుండి జ్ఞానంలో ఉన్న అక్కేలే కాగలరు. అలాంటి స్థితి వాళ్ళది తయారవుతుంది అనుకోకండి. ఎవరైనా తయారై చూపించవచ్చు. కొత్త రత్నాలు కూడా మీరు ఇలాంటి అద్భుతం చేసి చూపించగలరు అని చెప్తున్నారు బాబా. అभी सर्विस में नवीनता लानी है. जैसे अपने में नवीनता लाते वैसे सर्विस में भी नवीनता लानी है. ఎలాగైతే మీలో నవీనత తీసుకొస్తున్నారు అలా సర్వీస్లో కూడా ఇప్పుడు నవీనత తీసుకుని రావాలి అని చెప్తున్నారు బాబా. नवीनता लाने की 5 बातें याद रखनी है. सभी के मुख से ये निकले कि ये कहाँ से आई हैं. जैसे शुरू में निकलता था, परंतु शुरू में वाणी का बल नहीं था, अभी तुमको वाणी का बल है, लेकिन अलौकिक स्थिति का बल गुप्त हो गया है, छिप गया है शुरू में जो था. इसलिए अब फिर से ऐसी अलौकिकता सभी को दिखानी है आपसे, जो सभी महसूस करे कि जैसे शुरू में भट्टी से निकली हुई आत्माएं 14 साल बाबा के पास रहने के बाद कितनी सेवा के निमित्त बनी, अब फिर से सृष्टि के दृश्य को चेंज करने के निमित्त बनी है. उनसे अभी की सर्विस बढ़ी है. బాబా చెప్తున్నారు నవీనత తీసుకొని రావడానికి 5 విషయాలు గుర్తుంచుకోవాలి. బాబా ఈరోజు 5 విషయాలు చెప్పారు కదా. शुरू में 5 बातें बताయన బాబా. అందరి నోటి నుండి ఇది రావాలి మిమ్మల్ని చూసి, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని. ఎలాగైతే ఆదిలో దాదీలు వాళ్ళు బాబా దగ్గర ఉండి బయటకు వెళ్ళాక వీళ్ళు ఎక్కడి నుండి తయారై వచ్చారని అందరికీ అనిపించే దేవీలు వచ్చారు అని. అప్పట్లో వాచాశక్తి అంత లేదు, వాచా జ్ఞానం అంత రిఫైన్ అవ్వలేదు. ఇప్పుడు వాచా బలం బాగా ఉంది మీది, మీరు ఎక్కడ ఏ మాటలు చెప్పినా అందరూ వింటారు ఇప్పుడు. కానీ అప్పట్లో ఏదైతే దాదిల్లో అలౌకిక స్థితి అనేది ఉండేదో ఆ అలౌకిక స్థితి యొక్క బలం ఇప్పుడు మాయమైపోయింది, గుప్తంగా ఉంది. మళ్ళీ వాచా యొక్క బలం పెరిగింది కానీ అవ్యక్త స్థితి యొక్క బలం మార్జ్ అయిపోయి ఉంది. లోపల
అంటే అది అది మీలో కనిపించట్లేదు అవ్యక్త స్థితి యొక్క బలము అని చెప్తున్నారు బాబా. అందుకే ఇప్పుడు మళ్ళీ మీలో మీరు అలాంటి అలౌకికత యొక్క శక్తిని అందరికీ చూపించాలి. ఎలా అంటే అందరికి మీ ద్వారా అనుభూతి చెందాలి. ఎలాగైతే ఆదిలో 14 సంవత్సరాల బట్టి చేసాక ఆత్మలు బయటకు వచ్చినప్పుడు ఎంతలా సేవకు నిమిత్తమయ్యారు. ఇప్పుడు మీరు ఆ అలౌకికత యొక్క శక్తి వాచా బలంతో పాటు వాటిని నింపుకుని సృష్టి యొక్క దృశ్యాన్ని మార్చటానికి నిమిత్తం అయ్యారు వీళ్ళు అన్నట్టు కనిపించాలి. వారికన్నా ఇప్పుడు మీరు చేసే సేవ గొప్పది ఉంది. तो ऐसे शक्ति रूप और स्नेह रूप बन जाना है. कितने भी हजारों के बीच खड़े हो तो भी दूर से अलौकिक व्यक्ति नजर आओ आप. ఎలాంటి శక్తి రూపం స్నేహ రూపంగా తయారైపోవాలి మీరు అంటే ఎన్ని వేల మంది మధ్యలో మీరు నిలబడి ఉన్నా, ఎన్ని వేల మంది మధ్యలో కూడా మీరొక్కరు దూరం నుండి ఒక అలౌకిక వ్యక్తి అన్నట్టు కనిపించాలి. అలాంటి శక్తి రూపం స్నేహ రూపం మీలో నిండాలి అని చెప్తున్నారు బాబా. వీరెవరో ఒక అలౌకిక వ్యక్తి అనిపించాలి చూసేవారికి. जैसे साकार रूप के लिए वर्णन करती कोई भी अनजान समझ सकता था कि ये कोई अलौकिक व्यक्ति है. ఎలాగైతే సాకార బ్రహ్మ బాబా కోసం చెప్పుకుంటూ ఉంటాం, ఎలాంటి అజ్ఞాని వ్యక్తి బాబా ఎదురుగా వచ్చినా కానీ ఏమి అనుభవం అయ్యేది, ఇతడు ఎవరో ఒక అలౌకిక వ్యక్తి అని, అసాధారణ వ్యక్తి అని అనుభవం అయ్యేది బ్రహ్మ బాబా నుండి. హజారోं के बीच में वो हीरा चमकता था. వేల మంది మధ్య కూడా ఒక వజ్రం మెరుస్తుందా అన్నట్టు ఉండేది బాబాని చూస్తే, బ్రహ్మ బాబా యొక్క పర్సనాలిటీ. తో ఫాలో ఫాదర్. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, ఫాలో చేయండి, బాబా లాంటి స్థితి తయారు చేసుకోండి. उन्होंने वाइब्रेशन अपने में नहीं लाना, अपने वाइब्रेशन से उन्होंने को अलौकिक बनाना, यही नवीनता లాని హే. ఎవరైనా మన ఎదురుగా వస్తారు కదా, వాళ్ళ వైబ్రేషన్ మనలో వచ్చకూడదు, మన వైబ్రేషన్తో వాళ్ళని అలౌకికంగా తయారు చేయాలి మనం. ఇదే నవీనత ఇప్పుడు తీసుకొని రావాలి మీ స్థితిలో అని చెప్తున్నారు బాబా. వారి వైబ్రేషన్స్ మనలో వచ్చి పనిచేయడం కాదు, మన వైబ్రేషన్స్ వాళ్ళని अलौकिकंगा तैयार చేసేయాలి. ఈ నవీనత తీసుకొని రావాలి. अभी सर्विस के कारण कुछ संसारी लोगों में मिक्स लगते हैं. सर्विस के प्रति संबंध में रहते भी न्यारे रहने का जो मंत्र है उसको नहीं भूलना. सर्विस है, मिलना है, सबसे समाज में जाना है, सर्विस करने. तो सर्विस के कारण कुछ संसारी लोगों में मिक्स लगते हैं. अभी सर्विस के प्रति संबंध में रहते भी न्यारे रहने का जो मंत्र है उसको नहीं भूलना, ये प्रैक्टिस में रहना. బాబా చెప్తున్నారు ఇప్పుడు సర్వీస్ కారణంగా ఏమవుతుందంటే సంసారీ మానవుల మధ్య మిక్స్ అయిపోతున్నారా అన్నట్టు అయిపోతుంది మీ స్థితి. అంటే మరి సమాజంలో వెళ్ళాలి, అందరితో కలవాలి, చేయాలి కదా, అందరినీ బాబా వైపు లాగాలి, కరెక్టే. కానీ సర్వీస్ పట్ల సంబంధంలో ఉంటూ కూడా అతీతంగా ఉండాలి నేను అనే ఈ మంత్రాన్ని మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. ఎక్కడ లౌకికత లాంటి ఫీలింగ్స్లో చిక్కుకోకూడదు మనం. సర్వీస్ యొక్క బంధంలో ఉంటూ కూడా లౌకికత అనే బంధన మనకు ఏర్పడకూడదు. అలౌకికత యొక్క వైబ్రేషన్స్లో మనం ఉండాలి. మనం ఎవరి పట్ల సేవకు నిమిత్తమై వాళ్ళలో కూడా ఒక అలౌకికత యొక్క ఫీలింగ్ కలిగించాలి. अभी वो संबंध जो रखना था सो रख लिया. अभी इस रीति संबंध रखने की भी आवश्यकता नहीं. सर्विस कारण अपने को हल्का करने की भी जरूरत नहीं. वो समय बीत चुका. अभी अलौकिक लौकिक के बीच अलौकिक नजर आओ. బాబా చెప్తున్నారు సర్వీస్ పట్ల ఆ సంబంధము అలా పెట్టుకొని నడవాలి, వాళ్ళని ఆకర్షించాలి, బయట వాళ్ళని మనం స్నేహంతో వాళ్ళలో వాళ్ళలా కలవాలి అని కలవడము, అటువంటి సంబంధంలో ఉండడము, అది అయిపోయింది ఆ టైము, ఇప్పుడు ఇంకా అవసరం లేదు. మీ స్థితిలో మీరు పవర్ఫుల్ స్థితిలోకి వచ్చేయచ్చు ఇప్పుడు అంటున్నారు బాబా. సర్వీస్ కారణంగా మీకు మీరు లూజ్ ఇచ్చే అవసరం లేదు ఇప్పుడు. బాబా సేవార్థం మరి కొంచెం లౌకికతలో వెళ్ళాల్సి వస్తుంది అనకండి ఆ టైము.
గడిచిపోయింది. ఇప్పుడు లౌకిక వ్యక్తుల మధ్య వీళ్ళెవరో అలౌకిక వ్యక్తి అన్నట్టు కనిపించేలా పవర్ఫుల్ స్థితిలో మీరు ఉండాలి అని చెప్తున్నారు బాబా. మీలో ఆ అలౌకికత అవ్యక్త స్థితిని మెయింటైన్ చేస్తూ ఉండాలి సర్వీస్ పట్ల, అందరి మధ్య వస్తూ కూడా. అనేక వ్యక్తిयों के बीच అవ్యక్త మూర్తి లగే, అనేక వ్యక్తుల మధ్య కూడా వీళ్ళు ఎవరో అవ్యక్త మూర్తి అనిపించాలి మిమ్మల్ని చూసేవారికి. ఓ వ్యక్తి देखने में आए आप अव्यक्त देखने में आओ, ये है పరివర్తన్. బయట ప్రపంచమంతా వ్యక్త ప్రపంచం, కానీ వీళ్ళెవరో అవ్యక్త మానవులుగా ఉన్నారు అని కనిపించాలి. ఇది పరివర్తన తీసుకోండి. शुरू में कोई के वाइब्रेशन अथवा संग में अपने में परिवर्तन लाते थे, इसलिए कहते थे ब्रह्मा कुमारी में हट बहुत है. लेकिन वो हट अच्छा था ना, कोई कैसे भी हो हम उनके संग में चेंज नहीं हो जाएंगे, ऐसे था. ప్రారంభంలో వైబ్రేషన్ సాంగత్యం బయటకు వెళ్ళారు కదా దాదీలు, 14 years తపస్సు చేసాక బయటకు వెళ్ళారు. ఎవరు సాంగత్యంలో వెళ్ళినా, ఎవరు వైబ్రేషన్స్లో వెళ్ళినా వీళ్ళు మార్పు వచ్చేసేది ఏంటి దాదీల్లో? లేదు కదా. అందుకే ఏమని వారు బ్రహ్మకుమారిలు చాలా హఠంగా ఉంటారు అని. కానీ ఈ హఠము మంచిదే, ఈ గట్టితనం అంటే ఎవరు ఎలా ఉన్నా, మనం ఏం నేర్చుకున్నా, మనం ధారణలో మనం తగ్గము అన్నట్లు ఉండడం. ये है ईश्वरीय हट, దీన్ని ఈశ్వరీయ హఠం అంటారు. इसलिए अब वाइब्रेशन के बीच रहती अपनी को न्यारा और प्यारा बनाना है. ఎలాగైతే దాదీలు అప్పుడు బాబా దగ్గర నుండి బయటకు వచ్చి ప్రపంచం మధ్య సమాజంలో వచ్చి కూడా ఎలా ఏ వైబ్రేషన్ ఏ సాంగత్య ప్రభావంలో పడిపోలేదు, వాళ్ళు తిరిగి వాళ్ళది అందరి మీద ప్రభావం వేస్తూ వచ్చారు. అలా ఇప్పుడు మీరు ఇటువంటి వైబ్రేషన్స్, బయట ప్రపంచం యొక్క వైబ్రేషన్స్ మధ్య ఉంటూ కూడా మిమ్మల్ని మీరు అతీతంగా మరియు ప్రియంగా తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఇతని సర్వీస్ नहीं करेंगे, ఇంత సేవ చెయ్యరా మరి, తయారు చేసుకోరా స్థితి. सिर्फ वाणी से कुर्बान नहीं होते. आप लोगों ने कैसे कुर्बानी की? బాబా చెప్తున్నారు కేవలం ఈ మాటలు విని బలిహారం కారు ఎవరు. ఆదిలో మీరు ఎలా బలిహారం అయ్యారు? ఆంతరిక ఆత్మ స్నేహ से. ప్రజా तो बहुत बनाइए लेकिन अब कुर्बान करना है. ఆంతరిక ఆత్మ స్నేహంతో కదా బలిహారం అయ్యారు. ప్రజలైతే చాలామందిని తయారు చేశారు, కానీ ఇప్పుడు బలిహారం అయ్యేలాంటి క్వాలిటీ తయారు చేయాలి మీరు. ये सर्विस रही हुई वारिस कम और प्रजा ज़्यादा बनाई है. जो कुर्बान जाते उसको कहेंगे वारिस. ऐसे को बनाना है अभी. वारिस कम और प्रजा ज़्यादा बनाए. जो सुन के चले जाते कुर्बान नहीं जाते. ఎవరైతే విని వెళ్ళిపోతారు బలిహారం కాదో వాళ్ళని వారసులు అనరు, ప్రజలు అంటారు. ప్రజలు ఎక్కువ మందిని చేసేస్తారు, తయారు చేస్తారు. మీరు వారసులు తక్కువ మంది అయ్యారు అన్నారు బాబా. क्योंकि वाणी से प्रजा बनती लेकिन ईश्वरीय स्नेह और शक्ति से वारिस बनते हैं. ఎందుకంటే కేవలం వాచతో మనం సేవ చేస్తే ప్రజలు తయారవుతారు, కానీ ఈశ్వరీయ స్నేహం మరి ఈశ్వరీయ శక్తి మనలో ప్రదర్శించినట్లయితే మనం వారసులు తయారవుతారు. తో వారిస్ బనాన్ని హే. కాబట్టి మన స్థితి బాబా చెప్పిన మాదిరిగా అందరి మధ్య ఉంటూ అతీతంగా అలౌకిక స్థితి అవ్యక్త స్థితి ఉంటూ అలాంటి శక్తితో మనం సేవ చేస్తే మన ద్వారా వినేవారు వారసులై తయారవుతారు. కాబట్టి వారసుల్ని తయారు చేయాలి. ये फर्स्ट स्टेज का पुरुषार्थ है. वाणी से किसी को पानी नहीं कर सकते, लेकिन स्नेह और शक्ति से 1 सेकंड में स्वाहा करा सकते. ఇది ఫస్ట్ స్థితి. మీలో తెచ్చుకునే పురుషార్థం చేయండి. మాటలతో మీరు ఎవరిని కరిగించలేరు, ఎవరిని నీరుగా చేయలేరు, కానీ స్నేహము మరియు శక్తితో 1 సెకండ్లో ఎవరినైనా స్వాహా అయ్యేలాగా చెయ్యొచ్చు మీరు అని చెప్తున్నారు బాబా. ये भी अंत में మార్క్స్ మిల్తే. వారిస్ కితనే బనాయి, ప్రజా కితనే బనాయి. ఆఖరిలో మీకు ఇది కూడా మార్కులు వేస్తారంట బాబా. వారసుల్ని ఎంతమందిని తయారు చేశారు, ప్రజల్ని ఎంతమందిని తయారు చేశారు. వారిస్ भी किस वेराइटी और प्रजा भी किस वेराइटी की और कितने समय में बने. వారసులు కూడా ఏ వెరైటీగా తయారయ్యారు, ప్రజల్లో కూడా ఏ వెరైటీ తయారయ్యారు, ఎంత సమయంలో తయారయ్యారు, ఇవన్నీ రిజల్ట్ చూస్తారంట బాబా.
केवल टीचर बनने ही वारिस बनाने की सेवा करेंगे ऐसे नहीं है। आप भी किसी को आपके व्यवहार के द्वारा इंस्पायर किया और वो आने लगे और उनको आप फॉलो अप करके उनको शक्तिशाली बनाया, इस मार्ग में टिकाया, तो వారిస్ को बनाया। టీచర్ అక్కేలే జ్ఞానం చెప్తారు కదా, వాళ్ళే వారసులను చేసుకుంటారు, అది కాదు. మీరు కూడా మీ లైఫ్ ద్వారా ఎవరైనా ఇన్స్పైర్ చేశారనుకోండి, మేము వస్తాం అదేంటో అని రావాలి మీ వెనుక. వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చాక వాళ్ళని ఫాలో అప్ చేస్తూ మీరు గట్టిగా తయారు చేసి నిలబెట్టాలి మార్గంలో. అప్పుడు వారసుల్ని తయారు చేసినట్టే మీరు కూడా. ఇవన్నీ బాబా ఫైనల్ రిజల్ట్ చూస్తారంట. ఎవరు ఎంతమంది వారసులను చేస్తారు, ఎవరు ఎంతమంది ప్రజల్ని తయారు చేస్తారు. फाइनल पेपर आज सुना रहे हैं, किस किस क्वेश्चन पर మార్క్స్ మిల్తే हैं. ఫైనల్ పేపర్ ఈరోజు చెప్పేస్తున్నారు బాబా, ఏ ఏ ప్రశ్నల మీద మీకు మార్కులు వేస్తారు లాస్ట్లో అని. एक तो ये क्वेश्चन अंतिम रिजल्ट में होगा, कितने वारिस बनाया, कितने प्रजा बनाई. दूसरा सुनाया अंत तक सर्विस का शो. और तीसरी बात थी आदि से अंत तक जो अवस्था चलती आई उसमें कितना बारी फेल हुए हैं. पूरा पोता मेल अनाउंस होगा. पूरा पोता मेल कितने बारी विजय बने और कितने बारी फेल हुए और विजय प्राप्त की तो कितने समय में. బాబా చెప్తున్నారు, ఒకటి ఇది చూస్తారు, ఎంతమంది వారసులను చేస్తారు, ఎంతమంది ప్రజలను తయారు చేస్తారు మీరు అని మార్కులు వేయడంలో ఒక క్వశ్చన్ ఇది. ఇంకా రెండోది అంటే ఏదో బాబా మనకి ఎగ్జామ్ పేపర్కి ప్రిపేర్ చేస్తున్నట్టు చెప్తున్నారనమాట. ఇంకా రెండోది ఏంటంటే ఆఖరి వరకు సర్వీస్ ఇక ప్రత్యక్షత చేసే బాధ్యత ఎలా తీసుకున్నారు మీరు. మీ మృత్యు యొక్క దశలో కూడా బాబా ప్రత్యక్షత, బాబాకు మంచి పేరు వచ్చేలా అది ఎంతవరకు మెయింటైన్ చేస్తారు మీరు. సర్వీస్ యొక్క షో మీ ద్వారా ఎంత జరిగింది అని. మూడో విషయం, ఆది నుండి జ్ఞానంలో వచ్చిన ఆది నుండి జ్ఞానం తెలుసుకున్న ప్రారంభం రోజు నుండి చివరి వరకు మీ స్థితి ఏదైతే తయారు చేసుకున్నారో ఆ స్థితి తయారు చేసుకోవటంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు ఆ ఖాతా అంతా చూస్తారంట బాబా, అనౌన్స్ చేస్తారంట. ఎన్నిసార్లు విజయీ అయ్యారు స్థితి తయారు చేసుకోవటంలో, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. అప్ డౌన్ అవుతుంది కదా. లాస్ట్ విజయం పొందేటప్పుడు మళ్ళీ ఎంత టైంలో విజయం పొందారు, ఇవన్నీ కౌంటింగ్ చేస్తారంట బాబా లాస్ట్ మార్కులు ఇచ్చేటప్పుడు. कोई भी समस्या को सामना करने में कितना समय लगा उसकी भी మార్క్స్ मिलेगी. ఓహో, బాబా ఫైనల్ పేపర్లో మార్క్స్ ఎలా వేస్తానో చెప్తున్నారు. ఏదైనా సమస్య మీ ఎదురుగా వచ్చింది, ఆ సమస్యను ఎదుర్కోవడంలో ఎంత టైం తీసుకున్నారు మీరు, దానికి కూడా మార్కులు వేస్తారంట బాబా. तो सारे जीवन की सर्विस और स्वस्थिति और अंत तक सर्विस का सबूत, ये 3 बातें देखी जाती. మొత్తం ఈ జీవితంలో సర్వీస్ మీ చేసే సర్వీస్ యొక్క షో ఎలా ఉంది, మరి స్వస్థితి ఎలా మెయింటైన్ చేశారు, ఎన్నిసార్లు ఇంకే విజయం పొందారు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, స్వస్థితి. తర్వాత ఆఖరి వరకు సర్వీస్ యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఎలా ఉంది మీ ద్వారా. ఈ 3 విషయాల్ని చూస్తారు బాబా. यहाँ भी हर एक दो के सामने स्पष्ट देखेंगे कि इन 3 बातों का क्या क्या पोता मिल रहा है. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరి ద్వారా ఒకరు స్పష్టంగా ఇది చూస్తారు, ఒకరిలో ఒకరు. ఈ 3 విషయాల యొక్క లెక్క ఎలా ఎంత ఉంది అని ఒకరిదొకరు కూడా తెలిసిపోతుంది. और उनको सामने ला करके अपने रिजल्ट को भी पहले से ही चेक कर सकते हो और जो कमी रह गई उनको रिवाइज कर पूर्ण कर सकते. కాబట్టి ఈ విషయాలన్నీ మీ ఎదురుగా తెచ్చుకొని ముందుగానే మీరు రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు. బాబా ముందే అనౌన్స్ చేస్తున్నారు కదా పేపర్ ఎలాంటిది వస్తుందని. ఏదైతే మీలో లోపం ఉండిపోయిందో ఇంకా ఈ లాస్ట్ పేపర్ కోసం అది రివైజ్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి, నింపుకోండి మీలో అని చెప్తున్నారు బాబా. అभी भी अगर इन बातों की कमी हो तो भर लो. ఇప్పుడు కూడా ఈ విషయాల్లో ఇంకా నాలో లోపం ఉంది అని మీకు అనిపిస్తే దాన్ని నింపుకోండి. ఇప్పుడు
మేకప్ कर सकते हो, కవర్ చేసుకోవచ్చు, టైం ఉంది, మేకప్ చేసుకోవచ్చు అంటే కవర్ చేసుకోవచ్చు ఏది లోపం ఉందో అది. आधा घंटा में भी गाड़ी मेकअप हो जाती है, जो 6 घंटा भी नहीं चलते वो आधा घंटा में हो जाते हैं. బండి నడిపేటప్పుడు చూడండి 6 గంటల్లో కూడా లేని స్పీడ్ అరగంటలో కూడా మనం నడిపించవచ్చు అన్నట్టు. అలా మీరు ఇప్పుడు కూడా కవర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. इसलिए आप మేకప్ करने का लास्ट चांस, ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి. अब रिजल्ट देखेंगे. जैसे शुरू में समाचार आते थे कि कितनी ऊंच आत्माएं हमारे पास आ पहुंची हैं, ऐसा समाचार फिर से आना चाहिए. भट्टी का अर्थ ही है बदलना. అందువలన మీరు కవర్ చేసుకొని చూపించాలి. రిజల్ట్ చూస్తాను నేను అంటున్నారు బాబా. ప్రారంభంలో సమాచారం వచ్చేది ఎంతో ఉన్నతమైన ఆత్మలు మా దగ్గర చేరుకున్నారు అనేవారంట దాదీల్ని చూసి. दादी तपस्या करके निकली ना तो देखने वाले ऐसे बोलते थे कितनी ऊंच आत्माएं हमारे पास आ पहुंची हैं. ऐसे समाचार फिर से आना चाहिए. आपको देखने वाले ऐसे बोले ఎంత ఉన్నత ఆత్మలు మా దగ్గర చేరుకున్నారు అని ఫీల్ అయ్యేవారంట దాదీల్ని చూసి, ఎక్కడెక్కడ సేవ చేయడానికి వెళ్తారో. అలాంటి సమాచారం ఇప్పుడు మళ్ళీ రావాలి అంటే మిమ్మల్ని చూసేలా ఫీల్ అవ్వాలి ఎదుటి వాళ్ళు. అలాంటి అలౌకికత అవ్యక్త స్థితి మీలో నింపుకోవాలి అని చెప్తున్నారు బాబా. అలాంటి శక్తిశాలి స్థితి మీలో నింపుకోవాలి, శక్తి రూపం, స్నేహ రూపం. భట్టి యొక్క అర్థమే ఇలా మిమ్మల్ని మీరు మార్చుకుని వెళ్ళడము అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. ओम शांति. బాబా ఈరోజు చాలా విషయాలు తెలియచేశారు. స్వస్థితి ఎలా ఉంచుకోవాలి, అనేక పరిస్థితులు, సతమతమయ్యే సమస్యలు రకరకాలు ఉంటూ కూడా కూర్చున్నాము బాబా యోగం కోసం అంటే సెకండ్లో ఆలోచించగానే బాబా దగ్గరికి వెళ్ళిపోయాలి. ప్లెయిన్ యాద్, చాలా క్లీన్గా క్లియర్గా ఉండాలి మన యోగం. దీంతోనే మీరు ఏ విషయంలోనైనా సఫలత పొందగలరు అని చెప్తున్నారు బాబా. మెయిన్ పాయింట్ అదైతే బాబా చెప్పేది అర్థమవుతుంది. ఎప్పుడైతే అలాంటి ప్రాక్టీస్ ఉంటుందో అప్పుడు లాస్ట్ టైంలో మీరు శరీరం నుండి సెకండ్లో డిటాచ్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది. సర్వీస్ కూడా ఒక మమకారంగా బంగారు సంఖ్యలుగా తయారవ్వకూడదు బాబా. సేవ యొక్క బంధన కూడా ఎక్కడ బంగారు సంఖ్యలు, ఇనుప సంఖ్యలు అంటే లౌకిక ప్రపంచం, బంగారు సంఖ్యలు అంటే ఇక్కడ సేవ యొక్క బంధన. ఏది కూడా అలాగని మనం బాధ్యత తీసుకుని నడవకుండా ఉండడం అనేది కాదు. ఎవరైతే సెకండ్లో డిటాచ్ అయ్యే అశరీర స్థితి, అవ్యక్త స్థితి అనుభవం చేసే స్టేజ్ని పొందగలుగుతారో వాళ్ళు పూర్తిగా బీడ, పాన్కా బీడ అంటే కాంట్రాక్ట్ తీసుకోగలరు బాబా. సేవ యొక్క ప్రత్యక్షత చేసే కాంట్రాక్ట్ తీసుకొని నిలబడతారు అంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? ఫీల్ అయ్యేటటువంటి సంస్కారం వదలండి. ఇంకా దేనిలోనైనా బాబా ఏం చెప్తున్నారు? సాహసంతో మీరు నిలబడ్డారు, నిలబడాలి కూడా. ఎవరెడీగా ఉండాలి. బాబా పిలుపు సెకండ్లో రాగానే ఎవరెడీ అవ్వడం కూడా అతీతమయ్యే ప్రాక్టీస్ చేయాలి. ఇంకా 5 విషయాలు బాబా ఈరోజు చెప్పారు. ఐక్యత, స్వచ్ఛత, మహీనత, మధురత, మహానత. ఇవి చెక్ చేసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని చూసేవారు వీళ్ళెవరో అలౌకిక వ్యక్తి, వీళ్ళు అవ్యక్త వ్యక్తి అని అనిపించాలి. బ్రహ్మబాబాని చూసేలా ఫీల్ అయ్యేవారు. అలాంటి స్థితి మీ లోపల నుండి తయారు చేసుకోండి. మీ వైబ్రేషన్స్ ఎదురుగా ఉండే వాళ్ళ మీద పడి వాళ్ళలో మార్పు రావాలి, కానీ వాళ్ళ వైబ్రేషన్స్ మీ మీద పడిపోయి మీరు లాస్ అయిపోయేలా ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ గమనిక పెట్టుకోవాలి అని బాబా ఈరోజు. ఇంకా మా సూక్ష్మ బుద్ధి, లోతైన బుద్ధి ఉండేవాళ్ళు ఎలాంటి పరిస్థితితో అలా వాళ్ళని మోల్డ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. దానికోసం నర్మాయి గర్మాయి, మెత్తదనం
వేడి రెండు ఉండాలి మోల్డ్ కావడానికి. మెత్తదనం అంటే నిర్మాణత, వేడి అంటే శక్తి రూపం, మాలిక్ పని స్థితి, అధికారి, మాస్టరీ సంపాదించడం ప్రతి విషయంలో, అంటే అనుభూతుల్లో అనుభవాల్లో ఉండడంలో మనం ఇవన్నీ ఈ రెండు బ్యాలెన్స్లో ఉంచుకుంటే సిచ్యువేషన్కి అనుగుణంగా మనల్ని మనం మలుచుకొని ముందుకి వెళ్ళిపోతూ ఉండగలం. మనకు అనిపిస్తుంది కొంత ముందుకు వెళ్ళిపోయాక ఇలాంటి పరిస్థితిని నేను దాటేనా అని కూడా మనకి అనిపిస్తుంది, తెలియదు కూడా దాటుతున్నప్పుడు. पार करते समय पता भी नहीं चलती, कुछ देर के बाद कुछ समय आगे जाने के बाद हमको लगता है कि ऐसे ऐसी बात ऐसी ऐसी परिस्थिति को पार करके आ गई हूँ मैं. నిర్మాణత శక్తి రూపం బ్యాలెన్స్లో ఉంచుకుంటే ఇలా మీరు మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుని ముందుకి వెళ్ళిపోగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. अंधेरे